పొరుగు రాష్ట్రానికి టీడీపీ నేతలతో పాటు ఏపీ అధికారులు టార్గెట్గా మారారు. అధికారులపైన ఒత్తిడి తెస్తోంది. ఆస్తులపై సమాచార సేకరణ, ఉల్లంఘనలు, లోటుపాట్లతో చిట్టా సిద్ధం చేసుకుని కొందరికి బెదిరింపులు పంపుతోంది. ఏపీ ప్రయోజనాలపై బలంగా మాట్లాడొద్దనే హెచ్చరికలు ఇస్తోంది. డీజీపీ ఇంటి ప్రహారీ కూల్చివేత ద్వారా బలమైన సంకేతాలిచ్చింది. నవ్యాంధ్రలో కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులంతా ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా హైదరాబాద్లో పనిచేసిన వారే. అక్కడ 15 నుంచి 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ క్రమంలో అక్కడే ఇళ్లు, పొలాలు, స్థలాలు, ఫామ్ హౌస్లు కొనుక్కున్నారు. కొందరికి బినామీల పేరుతో కూడా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఆయా అధికారుల ఆస్తులు, వాటిలో లొసుగుల సమాచారాన్ని తెలంగాణ పెద్దలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. వివాదాలు ఉండడం ఎంత సహజమో, లేని వివాదాలను సృష్టించడం అంత సులభం. ఈ సమాచారం తమ దగ్గర ఉందన్న విషయాన్ని నేరుగా కొందరు ఉన్నతాధికారులకే తెలిసేలా చేశారు. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తే అంతే అనే సంకేతాలు పంపించారు. భాగ్యనగరంలో ఎంతో కొంత శాతం ఉల్లంఘనలు లేని నిర్మాణాలు భూతద్దం వేసి వెతికినా కనిపించవు. కానీ పని కట్టుకుని ఏపీ డీజీపీ ఇంటి నిర్మాణం ఉల్లంఘనలపై అక్కడి అధికారుల దృష్టి పడింది. ఉన్నట్టుండి ఇంటి ప్రహరీని కూల్చివేశారు కూడా. సదరు ఇంటి బయట ఉన్న ఉల్లంఘనలపై ముందుగానే సమాచారం సేకరించి నేరుగా వెళ్లి గోడ కూలిస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేత ద్వారా పిటిషన్ వేయించినట్లు చెబుతున్నారు. డీజీపీ ఇంటి ప్రహరీనే కూల్చివేశాం, మీరొక లెక్క కాదు అని ఇతర అధికార గణానికి హెచ్చరిక పంపారు. ఫలానా అధికారి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడని వైసీపీ ఆరోపించడమే ఆలస్యం, హైదరాబాద్లో సదరు అధికారి చిట్టా బయటకు తీసి ఇదిగో మీ పరిస్థితి అని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. అఖిల భారత సర్వీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు తమ పని తాము నిబంధనల ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. రాజకీయ పక్షపాత ధోరణిని సాధారణంగా చూపించరు. ఎందుకంటే వారికి చాలా కెరీర్ ఉంటుంది, అది ముఖ్యం. అయితే ఒక రాష్ట్రం కేడర్లో ఉన్న అధికారులు ఆ రాష్ట్రాన్ని తన సొంతంగా భావించాలి, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఏపీ ఉన్నతాధికారులు కూడా అలాగే చేస్తున్నారు. కానీ పొరుగు పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో వారు తమ పని తాము చేయలేకపోతున్నారు. ఇటీవల జరిగిన 2-3 వ్యవహారాల్లో ఏపీలో ఉన్న అధికారులకు ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ఒకవైపు చంద్రబాబు నువ్వా నేనా అన్నట్లుగా రాష్ట్రం కోసం కేసీఆర్ను ఢీకొంటుండగా, చంద్రబాబు వాదనను సమర్థించే వివరాలు బయటకు చెప్పొద్దని అధికారులకు హెచ్చరికలు వస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. విద్యుత్ బకాయిలు, ఉమ్మడి ఆస్తుల విభజన తదితర విషయాల్లో గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ముందు కోర్టుల్లో ఏపీ తరఫున బలమైన వాదన వినిపించాల్సిన బాధ్యత అధికారులదే. ఎవరి ప్రభుత్వం ఉన్నప్పటికీ రాజకీయ నాయకత్వం ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఆయా అంశాలపైన అధికారులు స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబును రాజకీయంగా ఒంటరి చేయాలనుకుంటే వాళ్ళిష్టం, దాంతో మాకు సంబంధం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మా పని మమ్మల్ని చేసుకోనివ్వకుండా బెదిరిస్తుండడం దారుణమని ఉన్నతాధికారులు వాపోతున్నారు. ఈ పరిణామాలన్నీ ఉన్నతాధికారుల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. రాబోయేది మా అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వం, ఇక మా మాటే వినాల్సి వస్తుందనే స్థాయిలో పొరుగు రాష్ట్రం నుంచి సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి ఎత్తులను చిత్తు చేసే నాయకుడే రాష్ట్రంలో ఉండాలని, అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయగలుగుతామని విశ్లేషిస్తున్నారు. ఒక రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగాన్ని మరో రాష్ట్రం నియంత్రించాలనుకోవడం బహుశా ఎప్పుడూ జరిగి ఉండదు. అసలు రాజకీయం రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది, కానీ ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాల మధ్య ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వాలుగా రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవు, పార్టీల పరంగానే ఎన్నికల్లోకి వెళ్తారు. ఎన్నికలు మాత్రం ఆ స్థాయిని దాటి ప్రభుత్వాల మధ్య అనే స్థాయికి వెళ్లడమే కాకుండా చివరకు ప్రభుత్వ యంత్రాంగంపైనే పెత్తనం చేయాలన్న పరిస్థితికి రావడం దారుణమని అంటున్నారు.